అందరికీ నమస్కారం. అనగనగా ఓ మహాసాగరం. ఆ సాగరం పేరు సంగీతం. అందులో 7 బలమైన అలలు వాటి ఆటుపోట్ల ద్వారా, అంటే ఆరోహణలు అవరోహణల ద్వారా సృష్టించిన శబ్ద తరంగాలు అంతరంగాలని స్పృశించి శిశువుల్ని, పశువుల్ని, చెట్లని, సకల మానవాళిని, జీవజాలాన్ని, కొండల్ని, బండరాళ్ళని సైతం కదిలించి కరిగించే శక్తి స్వరూపాలయ్యాయి. ఆ మహాసాగర గర్భంలో అందమైన భావాలు, సాహిత్యం ఆల్చిప్పల్లో స్వాతిముత్యాలై మెరుస్తాయి. ఆహ్లాదకరమైన వాయిద్యాల హోరు పైరగాలిలా చెవుల నుంచి మనసుని తాకుతూ హాయినిస్తాయి. ఇది కథ కాదు, అనాదిగా తెలుగువారి జనజీవితంలో గమకాల గమనకాంతి వెదజల్లుతున్న వెన్నెల. ఆ వెన్నెలలో విరబూసిన తెలుగు సినిమా పాటల పూదోటల పరిమళాల గుబాళింపు. స్వర్గీయ వేటూరి సుందరరామూర్తి గారి మాటల్లో, ఏ సుస్వర నినాదం వింటే సయ్యంది పాదం అంటూ ఏ వేళనైనా తను ఊగుతుందో, తద్వారా ఓ రాసలీల మదిలో చెలరేగుతుందో అదే జుమ్మంది నాదం. ఈటీవీ వైజయంతి టెలివెంచర్స్ అందిస్తున్న మధుర సంగీత భరిత కార్యక్రమం సంతూర్ జుమ్మంది నాదం. క్లాస్నైనా, మాస్నైనా, మహిళలనైనా, మగాళ్ళనైనా, యువతులనైనా, యువకులనైనా, అక్షరాస్యుల్ని, నిరక్షరాస్యుల్ని అందరినీ అలరిస్తూ భారతీయ సినిమాని 100 ఏళ్లుగా ముందుకు నడిపిస్తున్న సాధనం నిస్సందేహంగా సంగీతమే. శబ్దం నుంచి సంగీతాన్ని సృష్టిస్తున్న ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన సంగీత దర్శకుల్ని, సాహితీమూర్తుల్ని, గాయని గాయకుల్ని, వాయిద్యకారుల్ని ఈ కార్యక్రమం ద్వారా మనం కలుసుకుంటాం, ముచ్చటిస్తాం, ముక్తులవుతాం. ఈ వారం అతిథిని కలుసుకోబోయే ముందు మీకు చిన్న కథ చెప్తా. అనగనగా ఒక అమ్మాయి ఓ రాజకుమారుణ్ణి ప్రేమించింది. అతను ఒక్కడే తన మొగుడు కావాలి అనుకుంది. రావోయే చందమామ అని అతను ఆహ్వానించింది. అంతే, ఆ ఒక్కడు సమరసింహమై, శత్రువుల పాలిట నరసింహమై, వజ్రాయుధంతో ఇంద్రుల్లా వచ్చి సఖియా నాతో రా అన్నాడు. ప్రేమతో రా అని పిలిస్తే రాకుండా ఉంటుందా? ఖుషీగా అతనితో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ అతని అన్నగారిని చూసి, బావగారు బావున్నారా అంటూ పలకరించింది. ఆ ప్రియుణ్ణి చూసి అతని స్నేహితులు భలేవాడే బాసు అన్నారు. పెద్దలు మాత్రం ఊరిని ప్రేమ బంగారంగాను అని దీవించారు. తల్లిదండ్రులు యజ్ఞం చేసి కనాలి ఇలాంటి దేవీపుత్రుణ్ణి. చిరునవ్వుతో మనోహరంగా కనపడతారు, కానీ తీన్మారాడారంటే సూపర్ హీరోస్ని మించిపోతారు. ఈ కథలో కథానాయకుడు ఎవరు అర్థమైందా? ఇంకా కాలేదా? నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓణి, మరీ చిలిపిది వయసు బాణి. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా, చిందులేస్తున్న ఈ అల్లరి. రాగమేంటి? వెల్కమ్ సార్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్ సార్. జుమ్మందినాథం కార్యక్రమానికి మీరు ఇచ్చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సార్ మీ మాటలు వినబోతున్నాము. ప్లీజ్ కమ్ సార్. నువ్వే మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం. మణి శర్మ గారు జుమ్మందినాథం సెట్లో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. షో స్టార్ట్ చేద్దామా? ఎస్, బట్ మనం షో స్టార్ట్ చేసే ముందర మన యూజువల్ ప్రాక్టీస్లో గణపతి ప్రార్థన అనేది వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ ప్రేయర్. డెఫినెట్లీ సార్, చాలా చాలా మంచి ఆలోచన. అండ్ ఇవాళ బోల్డ్ మంది సింగర్స్ వచ్చారు, జుమ్మందినాథం సెట్కి విచ్చేశారు. అందరూ మంచి మంచి సింగర్స్. సో వాళ్ళు పాడే గణపతి ప్రార్థనతో మన షో స్టార్ట్ అవుతుంది. Music is
is divine, everybody sing it out. Everybody pray for the Trinity around. Music is divine, everybody sing it out. Everybody pray for the Trinity around. Music is divine, everybody sing it out. Everybody pray for the Trinity around. Music is divine, everybody sing it out. Everybody pray for the Trinity around. Music is divine, everybody sing it out. Everybody pray for the Trinity around. Mahaganapatim manasa smarami. Mahaganapatim. Music is divine, everybody sing it out. Everybody pray for the Trinity around. Mahaganapatim manasa smarami. 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 Vasishtha Vamadevadi Vandita. Mahaganapatim manasa smarami. Vasishtha Vamadevadi Vandita. Mahaganapatim महादेव सुतं महादेव सुतं गुरुगुहनुतं महादेव सुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादि प्रियं महाकाव्यनाटकादि प्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादि प्रियं मूषिकवाहनमोदकप्रियं Pamagari sari sari sa pamagapapa Dani sari gamamari sari sari pamapa Pamagari sari sari sa pamagapapa Dani sari gamamari sari sari pama Sani pamagamari pamari gamari sa Isa sani pamagamari sari gamala Ganapatim manasa smarami Vasishtha Vamadevadi Vandita Mahaganapatim. Everybody sing it out. Everybody pray for the Trinity around. Music is divine, everybody sing it out. Everybody pray for the Trinity around. Om Ganesha Jai Jai Jai. Om Ganesha Jai Jai Jai. Om Ganesha groove to the trance and say Jai Jai Jai. Sing along, sing Jai Ganesha all the way. Om Ganesha Jai Jai Jai. Heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai. Sing along, sing Jai Ganesha all the way. Om Ganesha Jai Jai Jai. Om Ganesha Jai Jai Jai. Om Ganesha groove to the trance and say Jai Jai Jai. Sing along, sing Jai Ganesha all the way. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ సార్ ఫెంటాస్టిక్. ఏం మౌల్ చేశారు అసలు, ఎలా మిక్స్ చేశారు, ఎంత బాగుందో, ఎంత అందంగా. థ్యాంక్ యూ సో మచ్ సింగర్స్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో నా షోలో కూడా నాకు ఒక అలవాటు ఉంది. వచ్చిన అతిథికి సంబంధించినటువంటి ఏవి అంటే ఆడియో విజువల్ కాదు, అతిథికి సంబంధించిన విశేషాలు అనమాట, తెలుగు ఏవి. సో అది చూపించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం నాకు కూడా అలవాటు. కాబట్టి మీకు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ అతిథికి అంటే మణిశర్మ గారికి సంబంధించిన విశేషాలని ఇప్పుడు మనం చూద్దాం. తన వయసు పిల్లలంతా బాల్తోనో బ్యాట్తోనో ఆటలాడుకునే వయసులో ఓ కుర్రాడు స్వరాలతో రాగాలతో ఆటలాడుకుంటూ పెరిగాడు. తోటివారంతా కాలేజ్ మెట్లు ఎక్కుతున్నప్పుడు తను కీబోర్డ్ మెట్లపైన విన్యాసాలు చేయటం మొదలుపెట్టాడు. 18 ఏళ్లు ఎందరో సంగీత దర్శకుల పాటలకి తను సహకారం అందించాడు. 16 ఏళ్లుగా సంగీత దర్శకుడు అయి ఎంతో మంది అగ్రహీరోలతో తెరపైన తన బాణీలతో నృత్యం చేయిస్తున్నాడు. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ
రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుప. ఆ హీరోల అభిమానులతో తెర ముందు గంతులు వేయిస్తున్నాడు. ఆయన పేరు మణిశర్మ. ఆయన బిరుదు మెలడీ బ్రహ్మ. తెలుగు సినిమా ప్రేక్షకుడికి సుపరిచితుడు, తెలుగు సినిమా పరిశ్రమలోని పెద్దలందరికీ ఇష్టుడు, స్నేహితుడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో సంగీత ప్రదర్శనలిచ్చిన పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మణిశర్మ. ఎంతో మంది గాయని గాయకులకి మంచి కెరీర్ ఇచ్చిన పునాది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాష ఏదైనా సరే సంగీత పరిశ్రమలో ఆర్థిక స్థితిగతులు బాగాలేని వారికి గుప్తదానాలు చేయటం, వారి పిల్లల్ని చదివించటం మణిశర్మ గారికి చెల్లింది. సహృదయుడు, స్నేహశీలి, కష్టజీవి, ఆప్తులకు ఇష్టజీవి, ఆపదలో ఉన్నవారికి సంజీవి. మహతి రికార్డింగ్ స్టూడియో అధినేత, క్లాస్ మాస్ పాటల కలబోత, సంగీత దర్శకులు శ్రీ మణిశర్మ. ఇది కొంచెమే సార్. ముందు ముందు ఇంకా చాలా 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 చూస్తాము అండ్ చాలా విశేషాలు ఉంటాయి. సార్, మీరు చిన్నప్పుడు సత్యం మాస్టర్ గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? కీబోర్డ్ ప్లేయర్గా మనం సినిమాకి వచ్చే ముందర నేను ఈ లైట్ మ్యూజిక్ దగ్గర చాలా లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ వాయించామండి. దాని తర్వాత స్లోలీ ఇట్స్ అ ప్రాసెస్. 82లో స్టార్ట్ చేశాను లైట్ మ్యూజిక్స్ అవి. సో ఇక 87 దాకా సో ఆ మ్యూజిక్ నేర్చుకోవడం ప్లస్ ఆ లైట్ మ్యూజిక్ సినిమా పాటలకి ప్రవేశం ఎక్స్పీరియన్స్. సో మా ఫాదర్కి అప్పుడప్పుడు క్యారియర్ తీసుకెళ్ళేవాడిని. ఈ ప్రాసెస్లో క్యారియర్ తీసుకెళ్ళి అక్కడ వాచ్ చేసి ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జరుగుతుండేవి. అంతా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాయించి ఎలా చేస్తున్నారు ఏంటి ఇట్ ఈస్ ప్రాసెస్. సో 87లో నేను సత్య గారి దగ్గర ఫస్ట్, దాని ముందు 2-3 వాయించాను కానీ సీరియస్ ఎంట్రీ మొత్తం 87. అది తలంబ్రాలు సినిమా పేరు. అది నా ఫస్ట్ సినిమా అసలు కీబోర్డ్ ప్లేయర్గా. సో మీ నాన్నగారికి తీసుకెళ్ళినటువంటి క్యారియర్ మీ కెరియర్ అయింది. అంతే అంతే కదా, ఆయన క్యారేజ్ నా క్యారేజ్. సో సార్, నాన్నగారు సంగీత పరిశ్రమలో ఉండబట్టి మీకు సంగీతం అబ్బిందా, లేకపోతే స్వతహాగా చిన్నప్పటి నుంచే మీకు సంగీతం అంటే మక్కువ ఉందా? ఆయన బట్లో మ్యూజిక్ ఉండబట్టి నేను మ్యూజిషియన్ అనేది లోపల ఉంది. కానీ ఈ మ్యూజిక్ వినడం, అన్ని స్టైల్ మ్యూజిక్స్ వింటుండేవాడిని. ముఖ్యంగా మా ఇళయరాజా గారి మ్యూజిక్ నేను అప్పుడు ఆయన అప్పుడు కొత్తగా బ్యూటిఫుల్గా ఒక కొత్త ఒరవడితోటి బ్యూటిఫుల్ సౌండ్స్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్స్ ఇవన్నీ చూసి ఎక్కువ అట్రాక్ట్ అయ్యాను. సో మ్యూజిక్ డెఫినెట్గా సంథింగ్ ఈస్ అట్రాక్టింగ్ మీ. ఆయన మ్యూజిక్ నన్ను పుష్ చేసింది అన్నట్టు. ఒక మ్యూజిక్ ఇండస్ట్రీలో రావాలనే ఒక ఆలోచన మాత్రం ఆ మ్యూజిక్ నుంచే వచ్చింది. ఆయన కారు ఎప్పుడో వెళ్తుంటే కూడా అయిపోయి అలా చూస్తూ ఉండేవాడిని. ఆయన కారు 335 ఆ నెంబర్ ఇంకా గుర్తుంది నాకు. నాన్నగారు రికార్డింగ్కి వెళ్ళినప్పుడు నాన్నగారిని అడిగామండి, నాన్న ఇళయరాజా గారు స్టూడియోకి తీసుకెళ్ళండి నాన్న అంటే. పక్కన ప్రసాద్లో 2 స్టూడియోస్ ఉండేవి. సో అక్కడికి తీసుకెళ్ళడానికి కూర్చోబెట్టేవారు. అప్పుడు 2 డ్రాప్ సైలెన్స్ అక్కడ. అది వేరే లోకం. సో ఇప్పుడు మిమ్మల్ని అలా చూసి అడ్మైర్ చేసి మీ కార్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, మీ కార్ నెంబర్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అది నాకు తెలియదు, అది నేను నోటీస్ చేయలేదు, నాకు తెలియదు. కానీ బట్ నేను మాత్రం అంత డ్రీమ్ అన్నమాట. ఇళయరాజా గారు ఆయన ఎక్కువ పని చేయలేదు. ఒక తక్కువ ప్రేమ అనే సినిమా వాయించాను, 2-3 తక్కువే పని చేసింది. బట్ ఆయన మ్యూజిక్లోంచి మాత్రం నేను నేర్చుకుంది ఎన్నో విషయాలు. ఏకలవ్య శిష్యులాగా. అంతేనా? సార్, అయితే కీబోర్డ్ నుంచి సినిమా మెట్లెక్కించింది మాత్రం రామ్ గోపాల్ వర్మ గారి అంతం సినిమా. ఫస్ట్ టైం కంపోజర్గా ఆ సినిమాతోనే మీ కెరీర్ స్టార్ట్ అయింది. సో ఆ ఛాన్స్ ఎలా వచ్చింది అండ్ ఒక కీబోర్డ్ ప్లేయర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తీరు? మన కీరవాణి గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశాను. ఆల్మోస్ట్ ఆయన ఫస్ట్ సినిమా నుంచి నువ్వే నాకు రావాలని చెప్పి ఫైట్ చేసి నన్ను పెట్టుకుని కీబోర్డ్ ప్లేయర్గా. సో అప్పటి నుంచి ఆయనతో కంటిన్యూ చేశాను. ఆయనతో పని చేసినప్పుడు క్షణక్షణం వర్క్ చేశాను.
గ్రూప్గా కూర్చుని యూస్ టు ఆయన మంచి ఇంట్రెస్ట్ కీబోర్డ్స్ కానీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వినడం కలెక్షన్. సో ఇలాగా ఆయనతో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి అండ్ నేను ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తానని కూడా నాకు నమ్మకం లేదు. ఓన్లీ కీబోర్డ్ ప్లేయర్. నాకంటే ఆయనకి నమ్మకం ఎక్కువ ఉండేది. నాకు నమ్మకం నువ్వు చేయి అని చెప్పి స్టార్ట్ చేసాను. అలా స్టార్ట్ చేసిన జర్నీ అది. దాంట్లో ఒక సాంగ్ కూడా నేను చేశాను. అవును సార్, సాంగ్ దాని గురించి చలకి ఉంది, చలకి రాచల సూపర్ సాంగ్ సార్. అది మాత్రం అది ఆర్డి బర్మన్ గారు మ్యూజిక్ చేశారు. దాంట్లో కీరవాణి గారు ఒక సాంగ్ చేశారు. ఒక సాంగ్ వాళ్ళిద్దరి పేరు మధ్యలో నా పేరు కూడా ఉండడం అనేది నాకు నిజంగా లక్కీ. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సార్ ఆ రోజు? మాది ఎవరి సెలబ్రేషన్. మరి ఆ రోజు అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ ఆ పాటతోనే ఇక్కడ మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. చలికి ఉందనుక ఏ చలకి రాచలక చిటుక్కు మందనుక ఏ చిటారు కొమ్మెనుక చలికి ఉందనుక ఏ చలకి రాచలక చిటుక్కు మందనుక ఏ చిటారు కొమ్మెనుక చురుగ్గా చూస్తావు పరాకపోతావు వలేస్తానంటావు ఇలాగే ఉంటావు చలికి ఉందనుక ఏ చలకి రాచలక చిటుక్కు మందనుక ఏ చిటారు కొమ్మెనుక. అంతర్ నుంచి సూపర్ హీరోస్ వరకు యాక్చువల్గా మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? ఆ తర్వాత కీబోర్డ్ ప్లేయర్గా కూడా కంటిన్యూ అయ్యారు. ఫస్ట్ సైన్ చేసిన సినిమా చూడాలి అంటే చూడాలనుంది కాదు, అశ్విని దత్ గారు ఇస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ మీ. రామ్ గోపాల్ వర్మ అశ్విని దత్ గారు ఇద్దరు ఒక చిరంజీవి గారితో సినిమా ప్లాన్ చేశారు. అనుకోకున్న కారణాలతోటి అది ఆగిపోయింది. అది ఆగిపోవడంతో ఈ టైం ల్యాబ్స్లో ఆ సినిమా బావగారు బాగున్నారా, సూపర్ హీరోస్ ఇవన్నీ వచ్చేసాయి ముందర. దాని తర్వాత చూడాలన్నది రిలీజ్ అయింది. బట్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఎందుకంటే ఆ క్రెడిట్ నేను ఎప్పటికీ అశ్విని దత్ గారికి నన్ను ఇంట్రొడ్యూస్ చేసి నన్ను అంత పెద్ద సినిమా నన్ను నమ్మి ఇచ్చి నేను చేస్తాను నమ్మకంతో. నేను ఎంత హార్డ్ వర్క్ చేసి అది ప్రూవ్ చేసుకున్నాననేది విషయం తర్వాత వస్తుంది. బట్ నమ్మకం ఉంచి అలాంటి సినిమాల్లో చిరంజీవి గారు అప్పుడుండే మాస్ ఇమేజ్కి యమహానగర్ లాంటి పాటలు ఆ ప్రొడ్యూసర్ కాబట్టి ఒప్పుకున్నారు. మీరు ఆయన గురించి ఇంత మంచి విశేషాలు చెప్తున్నారు. ఆయన అనుకోకుండా మన మధ్యలో ఉండి మన సెట్లోకి వచ్చి మీతోనూ మీ గురించి ఆయన మాట్లాడితే వినాలని మా అందరికీ ఉంది. సో పిలిచేద్దాము శ్రీ అశ్విని దత్ గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. దాయి దాయి దమ్మ పలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. దాయి దాయి దమ్మ పలికే కుందనాల బొమ్మ తో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. సో ఇప్పటిదాకా మీ గురించి మణి గారు చాలా గొప్పగా అండ్ ఆయనకున్న గురుభక్తి అంతా ఆయన కళలో కనిపించింది అలా చెప్పారు సార్. ఇప్పుడు మణి గారి గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి సార్. ఎంతోమంది మహానుభావులు ఈ వైజయంతి మూవీస్కి ఒక రూపకల్పన చేస్తే ఒక పసిబిడ్డలాగా ఒక కొడుకు వైజయంతి కొడుకులాగా ఈ ఎంటర్ అయ్యి వరుసగా 15 సినిమాలు చేసి వైజయంతిని ఎక్కడో నిలబెట్టిన మహానుభావుడు. ఈరోజు ఏ ఛానల్ పెట్టినా లేకపోతే ఏ రేడియో ఆన్ చేసినా మణి పాటలు ధారావాహకంగా వినపడుతుంటాయి. ఆ వినపడే దాంట్లో 50% నా పాటలు వినపడతాయి. దిస్ ఈజ్ గ్రేట్. ఎంత గొప్పగాను నా వాడు నా పాట ఎంత బాగా చెప్పుకున్నారు సార్ మీరు. అంటారు కదా కొడుకు నిలబెడతాడని, అలా నిలబెట్టాడు వైజయంతిని. ఎంతో రుణపడున్నాను సార్. మణి గారు ఒక కీబోర్డ్ ప్లేయర్గా ఆ సినిమాలో ఒక్క పాట చేశారు, బాగుంది. ఆ పాటను బట్టి చిరంజీవి గారు అంత పెద్ద హీరోకి సంగీత దర్శకులుగా వారిని పెట్టుకోవాలి అని ఈ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? రాము గారు విచిత్రం చేశారు. మణిగారు నాకు చేశారు. మణిగారు నేను ఫ్రెండ్లీగా ఉండేవాడిని, నాకు బాగా గుర్తు. ఇప్పుడే రెహమాన్ దగ్గర నుంచి ఒక ట్యూన్ తీసుకొచ్చాను మన సినిమాకి. మీరు చిరంజీవి గారు ఇంద్రు గారు రండి అని ఒక పాట వినిపించారు. ఆహా ఓహో రెహమాన్ గ్రేట్ అంటే అప్పటికే తను ఆల్రెడీ అలా చెప్పారు.
చెప్పి రెహమాన్ రెహమాన్ అంటే అని చిరంజీవి గారు నేను బల్లగుట్టేసి ఆహా ఓహో అన్న. సార్ మీరు క్షమించాలి, ఇది రెహమాన్ చేయలేదు, మణితో చేయించాను మన సినిమాకి. వెంటనే చిరంజీవి గారు ఆయనే మన మ్యూజిక్ డైరెక్టర్, విల్ ఫిక్స్ ఇట్ అప్. సో ది క్రెడిట్ గోస్ టు సూపర్ సార్. ఈ విషయం నాకే తెలియదండి, ఈ విషయం నాకే సర్ప్రైజ్ ఇది. సో దిస్ క్రెడిట్ గోస్ టు రామ్. చాలా చాలా బాగుంది. సంగీతమే ప్రపంచంగా బతికే మణిశర్మ గారికి సంబంధించినటువంటి మా అందరికీ తెలియని విషయం ఏదైనా ఉంటే చెప్తారా? ప్రొఫెషన్ని, ప్రొడ్యూసర్ని అతను ప్రేమించినంతగా ఇంకెవరు ప్రేమించరేమో. వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంత పూజిస్తాడో ఆ పూజా ఫలమే ఈరోజు తన అంత అగ్రం మ్యూజిక్ దర్శకుడయ్యాడు. చాలా 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 బాగుంది సార్. అండ్ మణిశర్మ గారిని ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఘనత కూడా మీకే దక్కింది జై చిరంజీవి సినిమాలో. ఇప్పుడు ఒక టఫెస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను సార్, చాలా టఫెస్ట్ క్వశ్చన్ ఇది. మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లోని పాటల్లో ఒక్క పాట టక్కుని చెప్పమంటే ఏం చెప్తారు? చాలా నచ్చినది. మా కాంబినేషన్లో వచ్చిన అన్ని పాటలు ఆణిముచ్చారే, ఏది అని చెప్పలేం కానీ బట్ మా ఇద్దరి కలయికలో ఫస్ట్ ఉదయించిన పాట యమహానగరి. మా బాబాయ్కి ఇష్టం అని యమహా అనే యమహానగరి, యమహోనగరి అని. నేను ఆ యమ అనే పదాన్ని ప్రతి సినిమాలోనూ వాడటానికి ప్రయత్నించేవాడు. సుందరరామూర్తి గారితో, త్రేయ గారితో, అందరితోనూ ఆ యమ అనే పదంతో మాత్రం ఒక పాట ఉండాలి అని. సరి మామగరి ససని రపస సరి మామగరి ససని రపస రే మదాని గప సాసని రప మగ బవరే యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి నమః హుగిలి హౌరవారధి చిరు త్యాగరాజు నీ కృతిని పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతిని పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతిని పలికెను మరి యమహానగరి కలకత్తా పురి నమః హుగిలి హౌరవారధి
అసలు ఫస్ట్ నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేల్ సాంగ్ అయ్యుండి ఈ రాక్షసి పాడుతుందని అనుకోలేదు. రాక్షసి అంటే తప్పుగా అనుకోకండి, మేము ముద్దుగా పిలుచుకునే పేరు రాక్షసి. I should really thank, because after such a long time నేను సార్కి పనిచేసి సార్కి ఎన్నో సాంగ్స్ వైజయంతి మూవీస్కి ప్రత్యేకంగా నేను పాడి ఈ పాటని ఈ స్టేజ్ మీద కంపోజర్ ఉన్నప్పుడు పాడేది వచ్చి, అండ్ దట్ టు సంగ్ బై హరిజీ, గ్రేట్ హరిజీ, నాకు పాడండి అవకాశం నాకు దొరకడం. ఐ రియలీ థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మణి సార్ ఫర్ వర్కింగ్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్. ఐ బీన్ గ్రోన్ అప్, ఐ షుడ్ సే. అక్కడ కొంచెం పెరిగాను. ఇంకా నా కెరియర్లో ఎన్నో మంచి మంచి విషయాలు, టెక్నికలీ మంచి విషయాలు నేను యూనిట్లోనే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మై డియర్ సింగర్స్. థ్యాంక్ యూ. ఈ పాట గురించి మాట్లాడేటప్పుడు ఒక చిన్న గుర్తుకొస్తుంది నాకు. ఫస్ట్ టైము హరిహరన్ గారు పాడుతున్నారు ఈ పాట. ఆయన నోట్లో ట్యూన్ వస్తే ఇది పదాలు వస్తే తీసి రావట్లేదు. అది 2 చరణాలు ఫుల్గా పాట రాసేసి అక్కడ పెట్టేసి ఒక మూల మేము అవస్థ పడుతున్నాం. ఆయన పాట వింటూ ఆయనకి మూడు వచ్చి ఇంకొక చరణం రాసేసి 3వ చరణం రాసి ఇది కూడా పాడి, గురుగారు దీంతో ఇదే చాలా అవస్థ పడుతున్నాం, మీరు 3వ చరణం అని చెప్పి నాకు కోపం వచ్చింది. ఈ శతాబ్దంలో సరస్వతీదేవి ఆయన రూపంలో వచ్చి వెళ్ళిపోయిందని నాకు. అవును సార్. మహానగరి కలకత్తా పూరి నమః గిలి హౌరావారధి తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం వారు మనవారు కావడం. వాళ్ళందరూ అదృష్టం కాదు, నా అదృష్టం. ఎందుకంటే నేను ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి. ఐఎమ్ వెరీ లక్కీ టు నిజంగా వేటూరు గారితో పని చేయడం అనే ఆ మూమెంట్స్ నేను ఎవ్రీ డే నేను హార్మోనియం దగ్గర కూర్చున్నప్పుడల్లా ఆయన గుర్తుకొస్తుంటారు. మా గురుగారు ఇళయరాజా గారు, వేటూరు గారు, వాళ్ళు ఖచ్చితంగా నాకు గుర్తుకొస్తారు హార్మోనియం దగ్గర. ఐ మిస్ హిమ్ అ లాట్ టుడే. మణి మాకు వరుసగా ఇన్ని సినిమాలు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ప్రొడక్షన్కి ఇన్ని సినిమాలు చేయటం ఎంత గొప్ప గర్వకారణం. నేను ఎప్పుడూ గొప్పగా వెనక్కి తిరిగి ఇంకొక గొప్పతనంగా ఫీల్ అయ్యేది, సుందరరామూర్తి గారు బ్రతికున్నంతకాలం వైజయంతి మూవీస్కి ఆయనే పాటలు రాశారు. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ కాంబినేషన్. నిజంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావటంలో మళ్ళీ నాకు ఆయుష్ ఇంకో 15-20 సంవత్సరాలు పెరిగి తొందరగా తీసుకున్న రెస్ట్ చాలు, ఇక సినిమా మొదలుపెట్టు, అంత గొప్ప ఇన్స్పిరేషన్ మీరు ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ప్రత్యేకంగా బాబాయ్కి, మీకు అమ్మ అండ్ స్వప్న అండ్ ఎంటైర్ మ్యూజిషియన్స్ అందరికీ పాదాభివందనం. మేము అందరం కసితో వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా అందరం కలిసి మళ్ళీ సూపర్ హిట్లు చేద్దాం. ఎస్, మీరు ఈ సెట్కి వచ్చి మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అలాగే మణిగారితో మీకున్నటువంటి అనుబంధాన్ని మాతో షేర్ చేసుకున్నారు అండ్ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే ఎన్నో మంచి చిత్రాలు తీయాలి, ఇటువంటి ఎంతో గొప్ప గొప్ప టెక్నీషియన్స్ని మీరు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జుమ్మందినాథం కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అత్తగారు లాగానే మీకు ఇండస్ట్రీలో మీరు క్లోజ్గా అసోసియేట్ అయినటువంటి హీరోలు, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళ గురించి చెప్తారా? ఆల్మోస్ట్ అందరితో క్లోజ్గా అయినాను. అండ్ మై ఆల్ ప్రొడ్యూసర్స్ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. మై డైరెక్టర్స్ వాళ్ళతోనే ఆడుతూ పాడుతూ పని చేస్తాను. అప్పుడప్పుడు కొట్టుకుంటాం, అది వేరే విషయం. అది కీప్ దట్ అసెట్. ట్యూన్స్ గురించి ఎందుకు సార్ అలాంటి కొట్టుకునే సందర్భాలు ఉంటే ఒకటి చెప్పరా సార్? మా బాబాయ్తోనే ఎక్కువ కొట్టుకున్నాను. అవునా? మేము ఇద్దరం అలుగుతాం, ఒకళ్ళు అలుగుతాం, మళ్ళీ పాట వినేసిన తర్వాత బాగుంది అంటారు. సో అందరు ప్రొడ్యూసర్లు, లాట్స్ ఆఫ్ డైరెక్టర్స్. గోపాల్ గారు మంచి కమర్షియల్ మ్యూజిక్ తీసుకున్నారు. కృష్ణవంశీ ఒక స్టైల్, జయంత్ గారు టోటల్గా అది ఒక వేరే స్టైల్లో ఉంటుంది. గుణశేఖర్ గారు టోటల్ న్యూ ఏజ్ మ్యూజిక్, ఆయన స్టైల్ అది. సో ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో నా దగ్గర పని తీసుకుని నా వెర్సటైల్గా నేను చేయగలను అని నాకే కాన్ఫిడెన్స్ ఇచ్చిన నా డైరెక్టర్స్కి నేను వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇప్పటి వరకు మంచి మంచి పాటలతో హర్షాన్ని కలిగించారు, ఇప్పుడు వర్షం కురిపిస్తారు. ఘల్లు ఘల్లు మని సిరిమూవల్లి చినుకే చేరగా, ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివెల్లు ఎత్తి కరిమప్పు వాన బాణాలే వేయని
నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా ఘల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లు ఘల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా ఘల్లు ఘల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లు పుడమే పాడగా చిన్న చినుకుతో స్టార్ట్ అయ్యి జడివానలాగా అలా అసలు వర్షం కురిసేసి ఆ తర్వాత కంప్లీట్గా ఒక హోరు వాన అసలు ఆ అట్మాస్ఫియర్ తలుచుకుంటుంటేనే ఈ పాటలో కంప్లీట్గా ఆవిష్కృతం అవుతుంది సార్. అంటే వన్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఎలాంటి మ్యూజిక్ తీసుకొచ్చింది చూసారా? వెరీ 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 సెడ్ సార్. అండ్ ఈ సందర్భంగా అంటే ఈ పాట ఒరిజినల్గా పాడిన మళ్ళీ ఇక్కడే ఉన్నారు. అండ్ మళ్ళీ పర్టికులర్గా మాట్లాడుకోవాలి మణిశర్మ గారితో అసోసియేషన్ ఇప్పుడు ఉన్న సింగర్స్ అందరికంటే ఎక్కువ. మళ్ళీ నీ జర్నీ చెప్పు మణిశర్మ గారితో. నిజంగా చెప్పాలంటే ఒక్క మాటలో నా అదృష్టం. ఆ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మొదటి పాట మనిద్దరం కలిసి మనిద్దరితో కలిసి పాడించారు సుబ్బు అనే సినిమాలో. తర్వాత ఇమ్మీడియట్ గా అద్భుతమైన మరొక మెలడీ నంబర్ నీ నవ్వుల తెల్లదనా నీ నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు 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 నీ పెదవుల ఎర్రదనా నీ గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దు 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 నా వాకిట మొక్కులు నీవే నా దోసిట మల్లెలు నీవే నా పాపిట మెరుపులు నీవే నా మాపటి మెరుపులు నీకే ప్రాయం ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా 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 బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా. ఇలాంటి పాటలు ఇవ్వాలే కానీ ప్రాణం పెట్టి మరీ పాడమా, ప్రాణం ఇచ్చేసేమా? థ్యాంక్స్ టు యూ సార్. ఇది నాకు అద్భుతమైన అవకాశం, మీకు సభాముఖంగా కృతజ్ఞత తెలియజేసుకునే అవకాశం. ఎంత స్టఫ్ ఉంటేనో ఇన్ని స్టైల్స్ మీరు అడాప్ట్ చేసుకుని చేయగలరు సార్. ఇన్ని ఎలా హ్యాండిల్ చేశారు సార్? ఎంతో కొంతవరకు మ్యూజిక్ అన్ని రకాల మ్యూజిక్ లోనూ ప్రవేశం ఉండడం అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఎక్స్పీరియన్స్. నేను అంతవరకు వాయించిన ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి నేను పనిచేయడం, వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఏదో ఒక విషయం నేర్చుకుంటాను కదా. సో అవన్నీ ప్లస్ అంటే ఒక సినిమాలో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా సెటిల్ కావాలంటే యూ నీడ్ టు వర్క్ అలాట్. అంటే ఒక రోజుకి ఆల్మోస్ట్ మార్నింగ్ ఒక స్టూడియోలో రికార్డింగ్ వంచామని, మధ్యాహ్నం వేరే స్టూడియోకి షిఫ్టింగ్, మొత్తం ఎక్విప్మెంట్ అంతా షిఫ్టింగ్ చేసుకుని నైట్ జింగిల్స్ చేసేవాడిని. అలాగే ఐ యూస్ టు వర్క్ 18 hours 20 hours పనిచేసిన రోజులు ఉన్నాయి. సో మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా ద ట్రెండ్ కంటిన్యూ. దిస్ ఈస్ అ ప్రాసెస్, దిస్ ఈస్ అ జర్నీ. వీటన్నిటికి తోడు మన తల్లిదండ్రుల ఆశీర్వాదం, మా తండ్రితో పనిచేసిన చాలామంది మ్యూజిషియన్స్ ఈ రోజు నాతో ఉండడం, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి. సో అలాంటి మ్యూజిషియన్స్ నా వెనకాల ఉన్నారు. వాళ్ళ మణిశర్మ గారు చాలా మందికి, ఎంతో మందికి ఇన్స్పైర్ చేస్తున్నారు అంటే, ఒక ఇన్స్పైర్డ్ మ్యూజిషియన్గా ఉన్నారు అంటే ఆయన పడ్డ కష్టం వారి మాటల్లోనే విన్నాం. ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సార్ రీసెంట్గా వచ్చిన సినిమాల్లో కెమెరామెన్ గంగతో రాంబాబు సూపర్ సాంగ్ ఉంది సార్, సూపర్ హిట్ సాంగ్. అంటే ఏ జోనర్ కా జోనర్. అండ్ ఆ తత్కారం గురించి ఊహిస్తే అసలు
లిరిక్ రైటర్ కి ఎంత ఛాలెంజింగ్ గా ఇచ్చిండి ఉంటారు కదా ఆ తత్కారం. ఇలాగే ఇచ్చారా? అసలు మీరు తత్కారం ఎలా ఇచ్చారు ఆ పర్టికులర్ సాంగ్ లిరిక్స్? ఉంటుంది. ఫుల్ ఫన్ ప్యాక్డ్ సాంగ్. మధ్యలో స్పానిష్ వర్డ్స్ అన్ని వస్తుంటాయి. అది యాక్చువల్లీ మిమ్మల్ని అర్థం అడుగుదాం అనుకో. అర్థమే, దానికి అర్థం మాకు తెలిస్తే కొన్నిటి అర్థం తెలియకుండా ఉండడం బెటర్. బట్ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ సూపర్ హిట్ సాంగ్ ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల్లో. అది ఒక్కసారి విందాం సార్. ఓకే. MLKL తిరుగుతుంటే అమ్మాయో, మిరాకిల్ జరుగుతుంది ఆయాయో, మెకెనాస్ గోల్డ్ లాంటి పాపాయో, మేరే దిల్ దిమ్ తనకా డాన్స్ ఆయో. హే నచ్చా బాబాయ్ కౌబాయ్ లవ్ బాయ్ మహాకడుకాయ్ నీ మచ్చానా బాయ్ ఉచాయ్ ఎంజాయ్ మేరీ కడచాయ్. ఏ సిల్క్ సిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా. రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లవ్ లో నా ఎగిరి పటాకా. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల బేల్ చేస్తా పడుచు పటాకా. para tu pacare coros guste ay mayor amarigoso taramu parade para moste. Orancanita 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 orancanita. ఇలా లిప్పులకేసావు అలా నిప్పు రాజేసావు తరాను. నన్నే తోసుకొచ్చేసావు నీతో తీసుకొచ్చేసావు తరారు. కిసు క్లోరోఫామ్ ఇచ్చావే మోహనొక్కిని పరేషానే చేసావులే పిల్లగాడిని. ఫుల్ ఫాలోయింగ్ నీది కదా చూసి చూడంగా పడిపోయా అయిపోయా ఫిదా ఫిదా. రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లవ్ లో నా ఎగిరి పటాకా. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల బేల్ చేస్తా పడుచు పటాకా. para tu pacare coros guste ay mayor amarigoso. ఎక్కడి నుంచి పట్టుకొచ్చేసారు ఈ కరెంట్ తీగని? అసలు ఒక్క క్షణం కూడా నిలవలేదు. పెద్ద సినిమాలు చేయడం కంటే చిన్న సినిమాలకి మ్యూజిక్ చేయడంలోనే మీరు ఎక్కువ కష్టపడతారు అని వారు ఒక మాట అన్నారు. రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ హీరో ఇమేజ్ కొంచెం క్యారీ అయిపోతుంది. సో వాళ్ళకి కొంచెం మన మీకు కావాల్సిన బడ్జెట్ ఉండదు కదా సార్. అలాంటప్పుడే ఎక్కువ ఉన్న పిడికిల్లోంచి కొంచెం తక్కువ ఉన్న పిడికిలు వేస్తాం. సో విషయం ఏంటంటే పిడికిల్లో ఉండాలి విషయం. సో విషయం మొత్తం మీ గుప్పెట్లో ఉందనమాట. ఆ గుప్పెడి కొంచెం ఓపెన్ చేసి నేను ఒక పాట బయటికి రాబడదాం అనుకుంటున్నాను సార్. ఓకే. నాకు చాలా ఇష్టమైన పాట సార్. నాలాంటి మ్యూజిక్ లవర్స్కి ఎంతో ఇష్టమైన పాట. బట్ ఈ పాట పాడకుండా మాత్రం నన్ను ఎవరు ఆపలేరు ప్రస్తుతానికి. ఆ పాట లీడ్ ఇచ్చి నేను మిగతా వాళ్ళు పాడిచేస్తాను. 1 2 3 నాలో నేనేనా నువ్వయ్యానా నాలో నేలేని మై మరపునా నువ్విన్నావేమో నేను అన్నానేమో విన్న మాటేదో నిన్నడగానా. ఆహాహాహాహా. ఇప్పుడు ప్రణవి బాయ్స్లో ఈ పాట ఫుల్గా విందాం.
పాటలు ఎంత పాపులరో, మీ ట్యూన్స్ మనసుకి ఎంత హత్తుకుంటాయో, అలాగే మీరు చేసే రికార్డింగే సినిమాకి లైఫ్. చాలా సినిమాల్లో అది ప్రూవ్ అయింది, అవుతూనే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తెలుగు సినిమాల్లోనే కాదు సార్, మిగతా భాషల్లో కూడా ఆ పర్టికులర్ సినిమాకి సంగీత దర్శకత్వం వహించకపోయినా కూడా మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి ఉన్న ఇంపార్టెన్స్ అంటే సినిమాని ఎలివేట్ చేయడానికి మ్యూజిషియన్స్గా మనందరికీ తెలుసు, బట్ ఆడియన్స్కి ఒక్కసారి దాని ఇంపార్టెన్స్. సినిమాకి ఎలివేట్ చేయకపోయినా ఆ సినిమా ఆ సీన్కి ఉండే ఆ ఎమోషన్, ఆ సీన్ ఎలివేట్ చేస్తుంది. ఇఫ్ a scene is good, if 10 scenes are good, cinema will be good. Not like every emotion should be underlined. Re-recording lo special ade. It should not stand out. It should go with the film. That is the real. And sometimes ఎక్కువ శబ్దం చేసేస్తే స్టాండింగ్ అవుట్ ట్రెండ్ అదే అలాగే నడుస్తుంది. ఎక్కువ లౌడ్ మ్యూజిక్ విల్ నాట్. నార్మలీ ఒక సీన్ ఎలివేట్ చేయాలంటే ఇట్ కెన్ బి దిస్ కైండ్ ఆఫ్ పీస్. ఐ విల్ షో యు. ఓకే. బా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. తీన్మార్ మూవీలో థీమ్ మ్యూజిక్ వచ్చారు. ఇది బేసిక్గా ఆ పాటలు ఈ సాంగ్లో. సార్ మీ పాటలు చాలా మంది వింటారు, వినడమే కాకుండా ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు వస్తున్న సంగీత దర్శకులు చాలా మంది కూడా మీ పాటలు ఇన్స్పిరేషన్ అండ్ మీ బాణీల్ని అనుకరించే వాళ్ళు కూడా లేకపోలేదు. బట్ మీ విషయానికి వస్తే సార్, మీకు అలా లైఫ్లో ఎప్పుడైనా అంటే ఇన్ని సంవత్సరాలుగా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు మీరు, చాలా మందివి వింటూ ఉంటారు, అలా ఎక్కడన్నా నిజంగా చాలా ఇన్స్పైర్ అయిన సందర్భాలు, అలాంటి పాటలు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా? చాలా ఉంటాయి. ముఖ్యంగా మా గురువు ఎల్ఆర్రెడ్డి గారి మ్యూజిక్ నుంచి చాలా విషయాలు ఇన్స్పైర్ అవుతుంటాం. మధ్యన మొహమ్మద్ రఫీ సాంగ్స్ ఎక్కువ విని అడిక్షన్ అయిపోయింది. రఫీ సాంగ్స్ విని అదే ఇక ఇప్పుడు నిద్రపోతున్నా, బాత్రూంలో ఉన్నా, ఏం చేస్తున్నా మొహమ్మద్ రఫీ సాంగ్స్ వింటూ. మా అందరి తరఫున మీకు చిన్న రిక్వెస్ట్, ఒక్క రఫీ గారి సాంగ్ మీరు పియానో ప్లే చేస్తే వినాలి. जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. ఓ లాజవాబ్ సార్. మై గాడ్, ఎంత బాగుందో, ఎంత రిఫ్రెషింగ్ గా ఉందో సార్. అండ్ క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా మీ సంగీతంలో కర్ణాటక సంగీత ప్రభావం కానీ, అంటే రాగఛాయలు సాధ్యమైనంత వరకు మారకుండా చేసిన పాట. నేను పెద్దగా నేర్చుకుంది లేదు కానీ, బట్ బీయింగ్ మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఇంట్లో మా నాన్నగారు ఆయన క్లాసికల్, ఆయన ఫస్ట్ వేదం చదివారు, దాని తర్వాత క్లాసికల్ మ్యూజిక్ ఎంతో కొంత ప్రవేశం ఉంది. బట్ ఆ అంబియన్స్ కూడా ఉంది. బట్ ఎంతో కొంత నేర్చుకున్నాను, అసలు నేర్చుకోలేదని చెప్పట్లా. బట్ ఈ రాగాస్ అనేది
ఈ రాగంలో నేను చేయాలని ఎప్పుడు కూర్చోలే. ఆ సిచ్యువేషన్కి ఏ నోట్స్ అవసరమైందో అలాగే చేయడమే, కానీ ఈ రాగంలో చేయాలి అని ఎప్పుడు కూర్చోలే. మరి ఇప్పుడు డుమ్ డుమారే పిల్ల తెల్లి చాంగు అక్కడికి ఏం రాగంలే. తానని తాని దన్నాని ఆ రాగంలో ఈ సాంగ్లో అది ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. నాట్ అంటే ఇంటెన్షనల్లీ చేసింది కాదు, ఆ సిచ్యువేషన్ అమ్మవారి గుడిలో జరుగుతుంది అనే ఏదో ఒక క్రియేషన్లో ఫ్లాష్ లాగా వస్తుంది. అది పట్టుకుంటాం అంతే. అలా అమ్మవారి నుంచే డైరెక్ట్ గా మీలో నుంచి బయటకు వచ్చిన పాటలాగా అనిపిస్తుంది నాకు పాట. సార్ ఆ పాట ఒక్కసారి. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమ ఘుమలా జావళి జాజి మల్లెలా ఘుమ ఘుమలా జావళి లేత సిగ్గులా సరిగమలా జాబిలి అమ్మా మీనాక్షి ఇది మీ మీనాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి ఎదలో యమునై పొంగేటి ప్రేమకి మీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కరముల చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టు నా కామాక్షి మహిమి మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. అబ్బా ఒక పాటకి మించి మరొక పాట, ఒక గాత్రానికి మించి మరొక గాత్రం. ఇది నా ప్రకారం అన్నిటినీ మించిన పాట. ఇది నాకు ఎంతో ఇష్టమైన పాట. మణిగారు యూఎస్లో షోస్ చేసినప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసి పాడించుకునే పాట అనమాట. అంతేకాదు మణిగారి గురించి ఇక్కడ చెప్పేది ఉంది, మీరు ఆల్రెడీ మీరు ఆడియో విజువల్ కూడా చూపించారు, ఎంతోమంది సింగర్స్కి ఆయన ఛాన్స్ ఇచ్చారని. నా ప్రకారం నాలో ఉన్న ప్లేబ్యాక్ సింగర్కి ప్రాణ ప్రతిష్ఠ చేసింది మణిగారు. లేకపోతే ఆ ప్లేబ్యాక్ సింగర్ లేడు ఇవాళ. నేను ఇప్పుడు నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి అశోక్లో ఆ లైన్ పాడవా ప్లీజ్. షూర్, ఆల్వేస్ లవ్ టు సింగ్ దట్ సాంగ్. ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా నీకై నేను ఆలోచిస్తున్నా
ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా నిన్నే నేను ఆరాధిస్తున్నా ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా నిలువెల్లా కళ్ళై నీ కోసం చూస్తూ ఉన్నా ఎన్నెన్నో పెదవుల పిలుపులు వినిపిస్తున్నా ఎన్నెనవుల పలుకుల కోసం పడి చస్తున్నా నా తనువంతా మనసై ఉన్నా అందంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా ప్లీజ్ సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చేసిన దాంట్లో నాకు డెఫినెట్గా నాకు ఇష్టమైన పాట ఎందుకు ఈ ప్రాయం. ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్. ఇప్పుడు వాళ్ళ చేతి పడిద్దాం. వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి బారాలు మోసే జతలో ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్ ఓ మై కన్నుల్లో ప్రాణంలా చైత్రాలలో నీ కోసం వేచాను పూబాలనై వెన్నెల్లో దీపల్లా ఓ తారలై నీ కోసం నేనున్నా నీ వాడినై బాధే కదా ప్రేమంటే ప్రేమే కదా నీవంటే అయినా తీపే తోడుంటే ఎందుకీ ప్రాణము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు. సో ఏంటి సార్ ఇది, ఏ పాటను పొగడాలో అర్థం కావట్లేదు. అందున లైవ్ వింటుంటే ఇంత అద్భుతంగా పాడుతూ ఉంటే వీళ్ళు మాటలు రావట్లేదు. అండ్ గలగల పారుతున్న గోదారిలా అన్న ఒక అద్భుతమైన మెలడీ. అందున నాకు తెలిసి నీ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్గా నిలిచినటువంటి పాట. ఆ పాట పాడే ఆపర్చునిటీ అండ్ అబౌట్ మణి గారు. ముఖ్యంగా అంటే నేను ఒక క్లాసికల్ సింగర్, ఒక బండ సింగర్ అనమాట. ఒక ముద్దని తీసుకొచ్చి దాన్ని మౌల్డ్ చేసి ఇలా పాడాలి అని ఒక దారి చూపించినటువంటి నా ప్రాణ అంటే గాత్ర ప్రాణదాత మణిగారే. గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా
కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే. స్వప్న వేణువేదు సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే. బాపు గారి లాంటి దర్శకుల దగ్గర పనిచేయడం కూడా ప్రాప్తమే సార్. ఖచ్చితంగా కదా? అంటే ఈ జనరేషన్లో నేను చాలా అదృష్టవంతుని. ఓవాలు జడా మల్లె పూల జడా ఓ పాము జడా సత్యభామ జడా శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే కొత్త వయ్యారం వచ్చింది వయ్యాల వయసులలో. ఉనికిని నిలిపే నిలను కడలిలో కలుపగ నురికే ఉన్మాదమ్ములు కరాళ దంష్ట్రల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధతిరణ హుంకార